నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు చేశారు కదా, రెవెన్యూ సమస్యలు చేశారు. మన దగ్గరికి రెవెన్యూ ఎన్ని వచ్చాయి, ఎన్ని క్లోజ్ చేశారు? జరిగింది వాటి వచ్చేసి 372 వచ్చేసి 372 అవన్నిటిలో కూడాను 200 వచ్చేసి సర్వేకి సంబంధించింది సార్. మిగతా వచ్చేసి మావి కొన్ని చేయగలిగింది కదా సార్. ఖాతాల అంటే జాయింట్ కనెక్షన్ అందుకని వాటికి లెటర్స్ పెట్టేసి మన లెటర్స్ క్లోజ్ చేసుకున్నాం సార్. కొన్ని చేయగలిగినవి చేశాము, పోతే మనం ఎక్కువ మొత్తం అన్ని చేసాము, చేయగలిగినవి చేశాము. ఈ మోషన్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో జాయింట్ కనెక్షన్ కాబట్టి అక్కడ మనం లెటర్ పెట్టి పంపించాము సార్. డాక్యుమెంట్స్లో కొన్ని వస్తున్నాయి, కొన్ని వారసత్వాలు అట్లా ఉన్నాయంటే సార్. వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, మనకు వచ్చినాయా? అవును సార్. రెవెన్యూ సమస్యలు కాకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కూడా వస్తుంది. అప్పుడు చేసినటువంటి సర్వేకి ఇప్పుడు అవేనంటే చూస్తున్నాం. సమస్య చెప్తారు, రెవెన్యూ సమస్య. ఆయనకి ఏం చేస్తారు మీరు ఇచ్చే డైరెక్షన్ ఏంటి అంటే, ఒక టైం ఫ్రేమ్ చెప్తారా, టైం ఫ్రేమ్ చెప్పారా, మీరు ముందు చూసుకొని చెప్తారా, ఎట్లా చేస్తారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అవి రెగ్యులర్ సేవలు చెప్పారు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని అవి ఓకే, అవి ఫిక్స్డ్ SLAs ఉంటాయి, అవి చేస్తే చేస్తారు. సూపర్గా చెప్పారు సార్. అంటే రెస్పాన్స్ రైతులు కానీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కానీ ఆ రెస్పాన్స్ అసలు బాగా ఇష్టడానికి కొద్దిగానే కేసుకో. అది వాళ్ళకి ఏంటంటే అది ఎక్కడంటే ప్రాసెస్ లో లోపల అయి ఉండాలి, లేదంటే మీరు స్లో అయి ఉండాలి. దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక రైతు ఈ సమస్య అవద్దా కాదా, సపోజ్ ఇమీడియట్ గా మీరు చేయలేకపోవచ్చు, సర్వేని పంపిస్తారు, ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్న తర్వాత లెట్స్ సే ఒక 4 రోజులు పడుతుంది ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఆయన ఇన్ఫర్మేషన్ బ్యాక్ వెళ్ళాలి. చెప్పకుండా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అవుతుంది అనేసి వాళ్ళు తిరుగుతూ ఉంటారు మీ చుట్టూ. దానివల్ల మొత్తం గవర్నమెంట్కి బ్యాడ్ వస్తుంది. చుట్టుకుంటున్నారు, ఎంఆర్ ఆఫీస్ చుట్టుకుంటున్నారు అనే సమస్య బాగా వచ్చింది సార్. కలిగేటప్పుడు బాగానే వచ్చింది సార్. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మాకు 1 week చేయండి అని అన్నారు. ఆ 1 week ఈ విధంగా మేము అగ్రిమెంట్ చట్టపట్టాలని విరుద్ధం అని చెప్పేసి మీకు టెంప్లెట్స్ మీరు అది అమల్లోకి వచ్చినప్పుడు పెట్టుకోండి, టెంప్లెట్స్ సాధారణ పెట్టుకోండి అని చెప్పేసి చెప్తాము. ఆ విధంగా వాళ్ళకి ఇంటిమేషన్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఎండార్స్మెంట్స్ తీసుకోవాలి. మన సపరేట్ రెవెన్యూ సార్ రావు. మన ఊర్లోకి వచ్చి గ్రామ సభ పెట్టారు, 54 అర్జీలు వచ్చింది. ఆ 54 అర్జీలు అట్నే ఉన్నాయి, ఒక్కటి కూడా పరిష్కారం లేదు. మళ్ళా గ్రామ సభకు వచ్చారు, నేను బహిష్కరించాను. 54 అర్జీలో కనీసం ఒక అర్జీ కూడా మీరు పరిష్కారం చేయకుండా మళ్ళీ గ్రామ సభ ఎందుకు? ఈ 54 అర్జీల మీద మీరు ఏదైనా 1-2 మీరు చేసినట్టు చూపిస్తే మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని చెప్పారు. దానికి ఏం రెస్పాన్స్ మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఒక ఓల్డ్ డాక్యుమెంట్ మనకు 2009 దాకా మనకి స్కాన్ అయ్యి ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ అన్ని మనకి ఉన్నాయి. అంతకుముందు కానీ ఉన్నాయి. అట్లా పూసల అసలు అతను ఆయన అర్జీ పెట్టాడు, మాకు పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేయమని. ఆయనకి ఏం చేసామంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేయడానికి ఆ డాక్యుమెంట్ తీసుకోలేదు. అట్లాంటి ఆ విధంగా ఏదో ఒక కారణం చేత మనం ఎండార్స్మెంట్ అన్ని తీసుకుని ఉన్నాయి సార్, మీరు అన్ని వెరిఫై చేస్తున్నామండి. అన్ని ఏదో ఒకటి ఆ ఎండార్స్మెంట్ మనం ఎక్స్టెంట్ ఉంది, వేరియేషన్ ఉంది, 2 సెంట్లు 3 సెంట్లు అట్లా. వాళ్ళకి ఏంటంటే మెయిన్ సర్వేలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పారు సార్. అదంటే ఓవరాల్గా ఒక అర్జీ ఇస్తే సాధించాను, నేను రాస్తాను నా అర్జీకి, నేను కరెక్ట్ రాస్తాను, మళ్ళీ రీసర్వే పెట్టడం కానీ లేకపోతే కొన్ని చేయలేనివి చేయలేకపోయాము. అర్జీలు కాకుండా సార్ ఒకే అర్జీ గ్రామస్తులు మొత్తం కలిసి పెట్టారు. గ్రామంలో సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా అందరిలో ఒకే సమస్య ఒకే అర్జీ పెట్టారు. 2 గ్రామ సభల్లో కూడా ఒకే సింగిల్ అర్జీ.
ఫస్ట్ 56 అర్జీలు ఇస్తే ఒక్క దాంట్లో అది దాదాపు 3 months బ్యాక్. దానికి ఏమి ఇచ్చారు మీరు? ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు? ఇచ్చాను సార్. అన్నిటికీ ఎండాల్సింది అప్లోడ్ చేశాను సార్. అది మొత్తం కూడా ఆన్లైన్ అప్లోడ్ చేసి ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళకైనా తెలుస్తుందమ్మా. ఇప్పుడు అంతా పేదవాళ్ళు, వాళ్ళకేం చదువులు రాదు. మీ వీఆర్ఓ ఎవరు? వీఆర్ఓ కాగితాలు ఉన్న పొలాలు మార్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఏరియా ఎక్కడ ఉన్నారు? అంటే ఆయన బాధ్యత కదా ఇది. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గవర్నమెంట్. నేను ఆ రోజు గ్రామ సభ పెట్టలేదు సార్, చాలా సేపు రిక్వెస్ట్ చేశాను. చేసి గ్రామ సభ పెట్టిన అక్కడ జరగనివ్వండి అని చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చి ఆ అర్జీలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుంటాను. అంతకుముందు గ్రామ సభ అందుకని గ్రామస్తులు మొత్తం కలిపి ఒకే అర్జీ పెట్టారు. ఈ అర్జీలలో పరిష్కరించండి, 54 పక్కన పెట్టి ఒక్క అర్జీ కన్నా పరిష్కరించమని చెప్పారు. సమస్యలు చాలా బీఫ్ ఉన్నాం. ఒకసారి మీరు అనుకోవచ్చు మేము ఫుల్గా వర్క్ చేస్తున్నాం, 4 గోడల మధ్యలో కూర్చొని ఫుల్గా పనిచేస్తున్నాం మీరు అనుకోవచ్చు. బయటకు అది వెళ్ళకపోతే, ఆ కమ్యూనికేషన్ బయటకు వెళ్ళకపోతే, ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కానీ లేకపోతే, లేకపోతే మీరు ఎంత పని చేసినా ఈ రూమ్లోనే ఉంటుంది, 4 గోడల మధ్యలోనే ఉంటుంది. లేకపోతే మీ ఇంట్లో ఉంటుంది, అది బయటికి పోదు. బయటికి పోయినందు వల్ల గవర్నమెంట్కి చెడ్డ. మనం వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలు అయింది. ఏం తేడా చూపెట్టాం? గత 5 ఏళ్ళుగా జరిగింది. ఇప్పుడు ఏం తేడా చూపెట్టాం మనం? ఏం పెద్దనా? ఏం మీదేం సమస్య? మా నాయన 80 సంవత్సరాలు వచ్చారు, మా అన్న 75 సంవత్సరాలు వచ్చారు, నాకు 75 సంవత్సరాలు. మా పొలం మా పొంది, మా వాళ్ళ పొలం నా మీద పడుతుంది, నా పొలం ఏరే వాళ్ళ మీద పడుతుంది. మా పొలం మాకుంది, వాళ్ళ పొలం వాళ్ళకు ఉంది. ఉందా? వేరే ఆయన మీద పెడితే ఆయన 69 చుట్టూ నాది కాదు, పొరపాటుగా పడ్డది. దాన్ని మటుకు నేను సంతకమైనా పెడతాను. ఆటో తీసుకొని పోయి చేసుకొని వస్తే వాళ్ళ పొలం వాళ్ళకుంది, నా పొలం నాకుంది. అది సరిచేసి ఇచ్చేదానికి మాకు కలిగేదో. మాకు తెలుగుదేశంలో వైసీపీ ఉన్నప్పుడు మాకు పనులు జరగబోయా. తెలుగుదేశం వచ్చిన తర్వాత మేము పడాల్చుకున్నాం. మా పని జరిగిపోతే దేనికి మేము ఉండేది కలిగేలో. నేను సార్ 30 సంవత్సరాలు ఓట్ల సమయం నేను నెంబర్ సీటు కానీ ఎంపీ సీటు నెంబర్ గెలిచినాను. తెలుగుదేశం వచ్చిన తర్వాత మాకు పని చేయకపోతే ఎందుకు? వైసీపీలో ఉన్నప్పుడు మీకు జరగదండి. మా నాయకులు ఏమన్నా మన పని జరగదు అన్నాడు. ఇప్పుడు మన టీడీపీ వచ్చినప్పుడు మన పని జరగకపోతే మాకెందుకు? మా ఇల్లు మేము రేపు 10 మంది ఓటు అడగలిసినా పోగలిసినా మేము. ఆల్రెడీ ఇక్కడ రాకపోయినామని మేము పేటకి వెళ్ళాము, ఆటో తీసుకుని ఆటో పెట్టింది వెళ్ళాము. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి పెడతాను సంవత్సరం. పొలం అయితే నాది కాదు, మిగతా వాళ్ళు నేను అమ్మిన వాళ్ళు రావాలా, వాళ్ళు 3 వస్తేనే నేను ఇక్కడ పెడతానని చెప్పాను. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత నేను తీసుకొస్తామని చెప్పాను. తీసుకొస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు రాలేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే రాను. నేనేం చెప్పానంటే కౌంటర్ పెట్టుకోండి, నోటీసులు పెట్టండి, ఎంతైనా కొత్తగా పెట్టుకోండి, నోటీసులు పంపిస్తున్నారు. అప్పుడు ఒక 2 సార్లు చూసి అప్పుడు చెప్తారని అప్పుడు వాళ్ళు వస్తారు కదా. రాకపోతే 3సారి రాకపోతే ఫైనల్ చేయండి చెప్పాను. మనకి 2091 పాస్పోర్ట్ వచ్చింది. అదేంటంటే 1 అడగలేదు. ఎవరన్నా నువ్వు సర్వే పెట్టించేయండి. కానీ ఏదో వర్క్ కాలా, అది ఆయన బాధ. అందుకని అది ఎట్లా ఏమంటే రెవెన్యూ వాళ్ళు పరిష్కరిస్తే అమ్మా నాకైతే కాదమ్మా, మీరు ఒక పని చేయండి, కరెక్ట్గా 1 వారం టైం తీసుకోండి. ఆయన సమస్య పరిష్కారం కాదు, వారం తర్వాత మళ్ళీ వస్తాను. మరి ఏం చేస్తారో మీరు ఆ ఫీడ్బ్యాక్ ఆయన కట్టిస్తారో మీరు హెల్ప్ చేయండి. మీరు ఎవరైనా హెల్ప్ చేయండి. ఆయనకి హెల్ప్ చేసి ఆ పెద్ద ఆయన సమస్య సాల్వ్ కావాలి, వారం రోజుల్లో సాల్వ్ కావాలి. పనిచేసేటప్పుడు మీరు ఉన్నారమ్మా? ఎవరున్నారు? ఎవరో పనిచేసేటప్పుడు కొంతమంది సగం మంది ఉన్నారు సార్, 3/4% ఉన్నారు వీఆర్ఓ. మీ ఏరియాలో కూడా జరిగిందా? మా ఊర్లో అయితే విడిగా జరిగింది సార్. 70 పాస్ మీ వీఆర్ ఎవరు?
మీ విఆర్ఓ ఎవరు? మా విఆర్ఓ ఇతను చేశాడు సార్ మొత్తం. నరేష్ అనే అతనే సార్. అతను మొత్తం సార్ లక్ష్మీపురంలో కూడా ప్రతి పుస్తకం ఫోన్ పెట్టాలి సార్. ఏంటి అలా చేస్తాను కొత్త పుస్తకం ఫోన్ పెట్టాలి. అన్న మాట చెప్తున్నాను సార్. అతను అన్న మాట కూడా నువ్వు చెప్తున్నా. అతను ఆ విధంగా వచ్చింది గవర్నమెంట్ పనిమాల పనులు చేయడానికి. నేనేం చేయలేదు సార్. పక్కన ఉంటే ఎవరైనా ఏదైనా నేనేం పక్కన ఉంటే ఏదైనా వందలోనే సార్. ఇప్పుడు చూపిస్తాను. ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకొని ఇప్పుడే చూపిస్తాను సార్. నేను ప్రూఫ్ లో ఇప్పుడే చూపిస్తాను. నేను ఈ ప్లేస్ లో కానీ నేను అతని ప్లేస్ లో ఉంటే ఇంకేదో మాట్లాడదు కదా. నేను 100 ప్రూఫ్లు చూపిస్తాను సార్. పిటిషన్ ప్రూఫ్ లోనే చూపెట్టమంటున్నాడు. ఆ రోజు కూడా చెప్పాను సార్. సమస్యలు పడుతున్నా జనరల్ మీటింగ్ వచ్చిన రోజు కూడా వార్నింగ్ ఇచ్చాము. ఇతను ఆ మండలం మొత్తం ఎంఆర్ఓ దగ్గర కవరింగ్ చేసిన 80% ఓన్లీ మండల ఆఫీస్ కు బ్రోకర్ గా వ్యవహరించండి సార్. విఆర్ఓ కాదు, బ్రోకర్. బాధ్యతలు ఓన్లీ బ్రోకర్. బాధ్యతలు నేను చేయలేదు. మీరు ఇక్కడ సమాచార చట్టం అని ఒకటి ఉంది, అది పెట్టండి. ఫైల్స్ బయటికి తీయండి. ఎవరు ఈ రోజు 3 నెలలు అయింది. మాకు సమాచార చట్టం కింద అసలు ఏమి ఇవ్వలేదు. ఆ ఎంఆర్ఓ గతంలో చేసింది ఏమేమి ఉన్నాయి, వచ్చి జాయిన్ అయ్యే రోజు నుంచి వెళ్ళిపోయిన దాకా మొత్తం సమాచారం క్లియర్ గా అడిగాం. అతను ఒక 6 నెలలు ఉన్నారు సార్. ఫిబ్రవరి 5వ తారీఖు జాయిన్ అయ్యారు సార్. సమాచార చట్టం కింద పెట్టి ఇప్పుడు మా ఊరి కూడా నేను కృష్ణ వచ్చి అంటే టోటల్ 23 పంచాయతీలు అడిగారు. నైస్ గా తప్పించుకుంటాడు సార్. వెరీ నైస్ గా తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఎంఆర్ఓ దాకా అని చెప్పి మేము రైట్ ఆల్రెడీ అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ తీసి మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఎవరి దగ్గర ఉన్నాయి? డీటీ దగ్గర. ఆ డీటీ మనకి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇంతవరకు మనకేం ఇవ్వలేదు. ఎందుకు ఇట్లేదు? ఏది దాదాపు 5 నెలలు అయింది. ముందు రాను 5 నెలలు అయింది. మేమేం చెప్పామంటే పేపర్ ఎందుకు ఇట్లేదమ్మా ఇది? అంటే సార్ వచ్చేదాకా 5 ఏళ్ళు కాసు కూర్చున్నాడా? ఇంకా సార్ లేకపోతే పనులు కావైంది. ఎవరు చూస్తారు ఆయన? లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరాడు? మీరు ఇన్ఛార్జ్ కదా. ఇప్పుడు ఆయన లేడు, డిప్యూటేషన్ మీద పోయాడు. అంటే 5 ఏళ్ళు కాము కూర్చున్నాడా? ఇన్ఛార్జ్ మీరేనా? నెక్స్ట్ టేక్ యాక్షన్. టేక్ యాక్షన్. ఇచ్చున్నాను ఆల్రెడీ కంప్యూటర్ ఆపరేటర్ కృష్ణ తీసి డీటీ గారికి ఇచ్చున్నారు. దాదాపు 5 నెలల నుంచి అడుగుతాను ఉన్నాను. ఆయన నేను తీసి ఇచ్చాను డీటీ కార్డు అన్నాడు. మనకైతే ఇవ్వలే. నేను 4 నెలల ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇంకొక సర్వే నెంబర్ అట్టి చూసుకోవాలి. దానికి కావాల్సిన ఖర్చు కూడా పెట్టుకుంటాను. నాకు దాదాపు 5 ఇప్పుడు ఇవ్వలేదు కానీ ఆయన ఇన్ఫర్మేషన్ చట్టం కింద పెట్టుకోవచ్చు నేను చెప్తా ఉంటాం. నన్న పలుకులు రోజు నుంచి మళ్ళా ఎంఆర్ఓ వెళ్ళిపోయిన రోజుల వరకు ముటేషన్ మన మండలంలో ఏమేమి జరిగినాయి ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నాం. సంవత్సరం నుంచి తిరుగుతున్నా సార్. సిద్ధనకుంటూరు అన్ని ఆధార్ నంబర్ 9 వేసి పెట్టారు సార్. ఇప్పుడు సంవత్సరం సార్ అందుకని వాళ్ళు ఆధార్ నెంబర్ వెంట కాలేస్తారు. ఇప్పుడు తీసుకోవాలంటే అది ఆన్లైన్లో తమ్ము వేస్తేనే సచివాలయంలో తీసుకుంటేనే మేము ఓకే చేయగలం సార్. అది తమ్ముడే తీసుకోగలం సార్ సచివాలయంలో. అక్కడ ఆన్లైన్లో చేస్తే 4 ఎకరాలు ఆధార్ లింక్ చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది సార్. ఆధార్ లింక్ బ్యాంకింగ్
సంవత్సరం నుంచి కాదు సార్, లాస్ట్ మంత్ వచ్చారు. ఒక్క రోజులోనే చెప్పారు. లేదమ్మా 4 సార్లు వచ్చాను, 5వ సారి నీ కాడికి వచ్చా సార్. నేను సచివాలయంకి వెళ్ళి తంబేసుకున్న ఫస్ట్ రోజే చెప్పాను సార్. జనవరిలో నేను కట్టాను లింక్ చేయమని, ఇంతవరకు రాలేదు. రసీదు కూడా అన్నాను సార్. సార్ ఈ మేడమే మరి ఏం చేయాలి సార్? మా కళ్ళు నడుము అసిస్టెంట్కి ఇస్తే సచివాలయంలో తంబు తీసుకుంటే కొంతమంది పనులు చేస్తున్నారు, మాదేమో చేయకపోయారు సార్. మేమేం చేయాలి? సచివాలయంలో తంబు తీసుకోవాలి సార్. ఆ ఖాతాకి తీసుకుంటేనే మనకి సార్ లాగిన్ లో ఓకే అవ్వదు. డిజిటల్ అసిస్టెంట్ తమ్ము చేసుకునే వాళ్ళు 50 రూపాయలు ఫైన్ చేసుకున్నారు. అది అయిపోయింది సార్. రసీదు ఇచ్చినారు 50 రూపాయలు. అసిస్టెంట్ కి ఆయన వెరిఫై చేసి నాకు ఇస్తాడు. అప్పుడు చూస్తాను. అసిస్టెంట్ ఎవరు? లేదు సార్, నేను అసలు ఇప్పుడు రాలేదు సార్ అతను నా దగ్గరికి. ఇప్పుడు మీ దగ్గర రాకుండానే నేను ముందు గట్టిగా మాట్లాడుతున్నాను. లేదు నా దగ్గరికి ఇప్పుడు ఫస్ట్ టైం నుంచి అట్లా ఉంది సార్. మా తమ్ముడు ఎక్కడ చేయించాలి ఇది? సచివాలయం. ఆమె హెల్ప్ చేసే బాధ్యత మనకు లేదా? చెప్పాను సార్, అది తంబు వేయించుకున్న తర్వాత మేము చేయగలము అని. ఆ రోజే ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన రోజే చెప్పి ఆధార్కి ఇంకొక సమస్య ఏంటంటే సార్, మండలం మొత్తం ఉంది సార్. 2019లో మన చంద్రబాబు నాయుడు గారు దీపారాలు ఇచ్చారు సార్. వాటికి ఒక్కదానికి కూడా వన్పే అడంగులు రాదు. మన పేరు ఏదన్నా శ్రీకి బదులు గా అని పడితే మార్చుకోవాలంటే వీళ్ళు కంప్యూటర్లో పనిచేయరు. వాళ్ళ లాగిన్లో మార్చివాడు చేయొచ్చు. ఎవరు? ఓన్లీ ఇక్కడ ఆఫీస్ లాగిన్లోనే మార్చాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? టోటల్ ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా రావట్లేదు. టోటల్ అందరికీ అదే ప్రాబ్లం. ఇప్పుడు మా పంచాయతీలో 300 చిల్లర మందికి ఇస్తే ఒక్కడ కూడా 1B అడంగులు రాదు. 1B అడంగులు రాకుండా బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. మనం రెన్యూలకు పోతే నిన్న ప్రతి అన్ని ఇచ్చాం. డీఫారం కుట్టాం, వాళ్ళు ఇచ్చిన పట్టాకాయలు అన్ని. మనం ఉండేది తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు. అయిపోయింది 8 నెలలు అయింది. కానీ ఎక్కడ కూడా చలనం ఉంది. అదే నడుస్తూ ఉంది. అదే బాటలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రెస్పాన్స్ జరగలేదు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు చేయమని నేను చెప్పటం లేదు. వైసీపీ పార్టీ నాయకులు వస్తే ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చోబెట్టి కథనాలు చేయండి. ఎవరు వచ్చినా, ఓటర్స్ ఎవరు వచ్చినా కూడా, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు వచ్చినా, జనాలు ఎవరు వచ్చినా, కామన్ పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా మీరు పనిచేయాల్సిన బాధ్యత మేము. న్యాయంగా ఉంటే బాధ్యత చేయాలి. ఎవరైనా కూడా, అది వైసీపీకి ఓటేసారా, టీడీపీకి ఓటేసారా, దాని గురించి ప్రస్తావన లేదు. కాకపోతే వైసీపీ నాయకులు వచ్చినప్పుడు 7 కుర్చీలు వేసుకొని వాళ్ళ కథనం నడవలేదు. అది పక్కన పెట్టండి. ఆ పద్ధతిలో కానీ ఎవరైనా ఉంటే వీఆర్ఓలు కానీ ఎవరైనా కూడా దయచేసి మార్చుకోండి. మళ్ళీ కూడా ఇంకొక 2-3 వారాలు లేదా 2 నెలల తర్వాత రివ్యూ కానీ చేసామంటే అనవసరంగా దెబ్బతింటాం. మేము కూడా చూస్తున్నాం సార్, మార్చాలని వాళ్ళే 8 నెలలు టైం ఇచ్చాం. 8 నెలలు నేను రాలా. 8 నెలలు వచ్చాను, మీ దగ్గరికి రాలేదు కదా, ఆఫీస్కి రాలా. ఆయనతో చాలాసార్లు చెప్పారు. పద్ధతి మార్చుకోండి, పద్ధతి ప్రకారం. ఇంకొకటి, మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసేది రూరల్. ఇది ఉదయగిరి నియోజకవర్గం రూరల్. ఇక్కడ పావర్టీ లైన్ ఎక్కువ. అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు. మనకున్న నాలెడ్జ్, మీరంతా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. మనకున్న నాలెడ్జ్, మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాడుకుంటాం. కొద్దిగా ఓపికగా మనం చెప్పగలగాలి. వాళ్ళకి ఓపికగా చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నట్టు చెప్తే చెప్తే వాళ్ళకి అర్థం కాదు. లేదంటే ఆ మాదిరిగా సంవత్సరంలో తిరుగుతూ ఉంటుంది. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. మనం ప్రభుత్వం మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం దానికి 8 నెలల నుంచి. ఆమె ఒక్క సంవత్సరం నుంచి ఆమె తిరుగుతూ ఉందంటే, ఆమెకి మనం సర్వ్ చేయలేకపోయామంటే, ఒక సర్వీస్ మనం ఆమెకి ఇవ్వలేకపోయామంటే మనం ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఎందుకు జీతాలు తీసుకుంటున్నట్టు మనం అందరం కూడా దాని గురించి ఆలోచించాలి. పేదవాళ్ళు సంవత్సరం రోజులు తిరుగుతూ ఉన్నాం. ఆమెకి ఎక్కడో వేరే డిపార్ట్మెంట్ పని ఉన్నప్పుడు, ఆమె చేసుకోలేనప్పుడు ఆమెకి ఎవరో హెల్ప్ చేయాలి. మనమైనా హెల్ప్ చేయాలి. పార్టీ నాయకులైనా హెల్ప్ చేయాలా, లేకపోతే డిపార్ట్మెంట్ అయినా హెల్ప్ చేయాలి. అదొకటి. తర్వాత ఆ సర్వీస్ మోటివ్ మైండ్ మనలో లేకపోతే, నేను సర్వెంటే, నేను కూడా ఒక ఎంప్లాయీ. ఓకే, ఆ సర్వీస్ మోటివ్ కానీ మనలో కానీ లేకపోతే, ఆ బ్రెయిన్లో మనకు ఈ మనిషి వచ్చాడు, తన సమస్య మనం పరిష్కారం చేయాలి, మనకు ఆ బుర్రలో అది కానీ లేకపోతే, మనం పడుకుపోయే ముందు ఉదయం లేచి ఏం చేసాము, ఎంతమందికి సహాయం చేసాము, మన జాబ్ మనం కరెక్ట్గా చేసామని మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఎవరైనా కూడా మన జాబులు చేసేటప్పుడు ఎవరైనా కూడా చేసుకోకపోతే మనం ముందుకు పోవాలి. లేకపోతే ఎవరు క్షమించరు. మనం ఆ ఇంపాక్ట్ మన ఫ్యామిలీస్ మీద పడుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. ఇంపాక్ట్ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ఊరికే జీతాలు తీసుకొని ఎవరికి సర్వ్ చేయలేకపోతే మనం డెఫినెట్గా అది మన ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది.
మీరు దయచేసి దాంట్లో నుంచి బయటికి రండి. ఆ సర్వీస్ మోటివ్తో ఆలోచిస్తేనే ఈ రూరల్లో పనిచేయగలరు ఎవరైనా. టౌన్ అంటే వాళ్ళకి విషయం తెలుసుంటుంది. మీరు టక్కన ఆమెకు చెప్పగానే తంబేసుకుని పోవాలంటే ఆమెకు ఎవరో హెల్ప్ చేస్తారు, చేసేస్తారు. ఇక్కడ చేయరు, ఆ హెల్ప్ ఉండదు. దయచేసి సర్వీస్ మోటివ్తో ఆలోచించి మనం ముందుకు పోదాం. తర్వాత ఇంకొకటమ్మా, మీరు పెద్ద ఏం చేస్తారంటే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్కి ఏంటంటే జేసీ దగ్గరికి పంపించేస్తారు. మీరు ఎట్లా ఆలోచిస్తారంటే ఓకే ఇది నా చేతులు దులిపేసుకుందాము, జేసీ దగ్గరికి తోసేద్దాం ఫైల్ అనే విధంగా వెళ్తుంది. ఆ మూడ్లో మనం వెళ్తే పని అవ్వదు. జేసీ ఫైల్ ఓపెన్ చేయగానే ఆయనకి 10 క్వైరీలు వస్తాయి. దాంట్లో 10 ఇష్యూస్ ఉంటాయి. ఆ 10 ఇష్యూస్ ఆయన చదివి అర్థం చేసుకొని ఆయన మళ్ళీ మీకు వెనక్కి పంపించేసరికి మళ్ళీ ఇంకో సంవత్సరం పోతుంది. మళ్ళీ మీరు పంపించేసరికి ఇంకో సంవత్సరం పోతుంది. ఎంతకాలం వెయిట్ చేస్తారు కదా, ఇబ్బంది పడేది వీళ్ళే కదా. సో మీరు ఏం చేస్తారంటే జేసీకి పంపించేది కానీ లేకపోతే మీరు ఎంఓఆర్ఓ గారికి ఫైల్ ఇచ్చేది కానీ మీరు ఒక్కొక్కరు లెవెల్స్ అంతా చూసుకుంటా ప్రాపర్గా ఫైల్ కంప్లీట్ చేసి ఇవ్వండి. దాంట్లో ఇష్యూస్ లేకుండా స్టడీ చేసి ఇన్కంప్లీట్ ఫైల్ పంపించమంటారు. జేసీ గారు ఓపెన్ చేయగానే ఆయనకు ఒక డైరెక్షన్ అర్థమైపోవాలి, ఓకే ఇది చేయాలని చెప్పి. జేసీ గారికి ఇక్కడ ఎవరో తెలియదుగా, జేసీ గారు చుట్టాలు ఎవరు ఉన్నారుగా, ఆయనకి ఏం పార్షియాలిటీ ఏమి ఉండదుగా. ఆయన జస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తారు, ఏది నయమో చేస్తారు. సో మీరే చాలా చోట్ల జరిగేది అదే. ఆ ప్రాసెస్లో తప్పుల వల్ల మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోలేనందువల్ల ఏమవుతుందంటే మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీ 4 గోడల మధ్య కొంతమంది మేము చాకరీ చేస్తున్నామని మీరు అనుకోవచ్చు, కానీ బయటకు వెళ్ళట్లేదు. 8 నెలల నుంచి గవర్నమెంట్ మీద బ్యాడ్ అయిపోయింది. ఇంకా సమస్య కూడా సాల్వ్ కావట్లేదు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది, ఏదేదో జరగదు అనుకున్నా ఏం జరగలేదు. ఇది ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తాం. సో దానికి నా మీద పడతారు మొత్తం నుంచి, ఫైనల్గా నా మీదకి వస్తుంది. మన ప్రాసెస్ అన్న ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ అన్న పెంచుకోవాలి. ఒక సర్వీస్ మోటివ్ ఒకటి ఉండి వాళ్ళని మనం సొంత గాడుతో సమానం. మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క మనిషి గాడుతో సమానం. గాడుతో సమానంగా చూడగలిగితేనే మీరు సర్వీస్ చేయగలరు ఎవరికైనా. అది పేదవాళ్ళు అవ్వచ్చు, సరిగా బట్టలు లేని మనిషి వచ్చినా కూడా కింద పైన వేసుకుంటే బట్టలు లేదు, కింద బట్టలు లేకుండా పైన బట్టలు లేకుండా తిరిగినాడు చాలామంది ఉన్నారు ఉదయం నుంచి. ప్రతి ఒక్కరిని దేవుడిలాగా చూడాలి మనం, చూస్తేనే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి. దయచేసి ఆ మైండ్ సెట్ మార్చుకోండి, కొద్దిగా టైం తీసుకోండి. నేను అందుకనే 8 నెలలు వెయిట్ చేశాను. మేము ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాను. ఇక మీదట అది ఉండదు. నేను 2-3 నెలలకు ఒకసారి వస్తాను. వచ్చిన తర్వాత మీరు సమస్యలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత దయచేసి ఇక్కడ ఈ రూమ్లో ఉన్న వాళ్ళ సమస్యలు నేను తీసుకొని కేసు నోట్ చేసుకొని నాకు అప్డేట్ ఇవ్వండి. మీరు ఎన్ని రోజుల్లో క్లోజ్ చేస్తారో టైం లేని ఆమె చూడమని, ఆమె చూసి క్లోజ్ చేయాలి. ఆమెకి ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, ఎవరికో ఒకటి చెప్పండి. నాకు ఎవరు హెల్ప్ చేస్తారో చెప్పండి, సాల్వ్ చేయండి. గైడ్ చేయండి అన్న, గైడ్ చేయండి, హెల్ప్ చేయండి. ఎవరు ఏ ఊరమ్మ మీది? సిద్ధరకొండ రాజేష్.